సో గైస్, హనుమాన్ చాలీసాలో 9th చౌపాయ్, అంటే అందరు నన్ను తిడతా ఉండే వీడియో అబ్రప్ట్గా కట్ చేస్తున్నావు భయ్యా అని. సో ఇందులోపల నేను ఒకటే పాయింట్ చెప్తా. సూక్ష్మ రూపధరి సిఐహిది కావా, వికట రూపధరి లంకజ రావా. సో ఐఎమ్ గోయింగ్ టు ఓన్లీ స్పీక్ అబౌట్ సూక్ష్మ రూపధరి సిఐహిది కావా. దీని అక్షరార్థం ఏంది అని అంటే, ఆయన చిన్న రూపం ధరించి సీతమ్మకు చూపెట్టిండు స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకు అట్లా అంటే నేను మొన్ననే రామాయణం లోపల చదువుతా ఉండే. హైలైట్ ఏంది అని అంటే, సీత అంటే ఈయన మన బుచ్చి కోతి అక్కడ ఆకు వెనకాల దాక్కొని రావణుడు సీతమ్మతో మాట్లాడే విధానాన్ని అబ్జర్వ్ చేస్తాడు. రావణుడు ఎట్లా మాట్లాడతాడు అని అంటే, ఇక నువ్వు చచ్చిపోవాల్సిన టైం వచ్చింది, నీ కోసం నీ రాముడు రాడు, నీ తండ్రి జనకుడు రాడు, నీ మామ దశరథుడు రాడు, నీ మరిది లక్ష్మణుడు రాడు. సో లిటరల్లీ మెంటల్లీ అంటే లైక్ మనం ఒకవేళ మన భాషలో మాట్లాడుకుంటే, హీ హర్ట్స్ హర్ మెంటల్లీ, సైకలాజికల్లీ, ఫినాన్షియలీ, ఎట్లా పడితే అట్లా ఆమెను హర్ట్ చేస్తూ ఉన్నాడు. అండ్ బెదిరించుడు ఎట్లా బెదిరిస్తాడు అని అంటే, ఇక్కడ ఉన్న రాక్షసులు అందరినీ లైక్ ఒక్కొక్క పార్ట్ నిన్ను తింటారు అన్నట్టు బెదిరిస్తారు. సీతమ్మ స్వయాన శక్తి రూపిణి అయినా ఆమె దగ్గర పర్మిషన్ లేదు కాబట్టి ఆమె అటాక్ చేయదు రావణాసురుడిని. పాయింట్ నెంబర్ 1. అట్లా అని చెప్పి ఒక పాయింట్ అంటది, ఎట్లా అంటే, మీ వినాశకాలే విపరీత బుద్ధి రావణ, నీ రావణాసురుడి లోపల నీ రావణ లంకలో రావణ కాష్టం అంటారు కదా, రావణ కాష్టం 3 టైం అయింది. ఓకే, అంటే ఇది లిటరల్లీ ఎవరైతే మగోళ్ళు ఆడోళ్ళని హర్ట్ చేస్తారో వాళ్ళందరికీ చేతావని లెక్క, ఒక వార్నింగ్ లెక్క. అంటే ఇది మీకనే కాదు, నేను కూడా ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా తప్పు చేసినా అనుకో, ఈ వీడియో నేను చూసుకోవాలి. ఓకే, నేను ఇట్లా హర్ట్ చేస్తున్నానా, సీతమ్మ లెక్క నా వైఫో, నా కూతురో, నా అమ్మో, ఇక ఎవరుంటే వాళ్ళు నా దోస్తుగాల్లో వాళ్ళు హర్ట్ అయినరు అని అంటే, దట్స్ వేర్ మై డౌన్ఫాల్ స్టార్ట్. అంటే అదనమాట. సో ఆమె కళ్ళకు ఆర్ ఆమె కన్నీళ్లకు అంత వాల్యూ ఉంది. కమింగ్ బ్యాక్ టు అవర్ హనుమ, ఇదంతా అబ్జర్వ్ చేసి ఆమె అంత బాధలు ఉన్నప్పుడు మనోడు ఎట్లా రావాలి, ఇట్లా పెద్ద దాని పేరు ఏమంటారు, ఛాతి ముందర పెట్టి ఇట్లా మొత్తం కండలు చూపించుకొని రారు. అట్లా రావద్దు, అది ధర్మం కాదు. ఆమె అక్కడ బాధలు ఉంది కాబట్టి ఆయన వినమ్రతతోటి, అమ్మ నేను రాముని బంటుని, నా పేరు హనుమ అంటారు అని చెప్పి ఒక చిన్న కోతిలో ఒక బిడ్డ లెక్క కనబడాలి. అంటే ఇప్పుడు మీ అమ్మ చాలా బాధలు ఉన్నది భయ్, నువ్వే అమ్మ ఏదావా నువ్వు అనుకుంటా లొల్లి చేసినావు అనుకో, ఆమె పాపం ఇంకా బాధ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నువ్వు అప్పుడు ఎట్లుండాలి, చిన్న బేబీ లేక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేబీ గణేష్, నా పేరు ధీరజ్ గణేష్, బేబీ గణేష్ గారు వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏడవకమ్మ అన్నట్టు మాట్లాడాలి. సో ఇక్కడ ధర్మం ఏంది అని అంటే, తనని తను తగ్గించుకొని సూక్ష్మంగా వెళ్ళి ఆమెకు పరిచయం చేసుకోవాలి. అంత ట్రై చేసినా కూడా ఆమె నమ్మదు హనుమంతుడిని, అది వేరే కథ, అది మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం రామాయణం చెప్పుకునేటప్పుడు. బట్ ఈయన ధర్మం ఏంది అని అంటే, ఇంట్రడక్షన్ ఇవ్వాలి. అమ్మ నేను రామదూతని, నా పేరు హనుమ అంటారు. ద వే హనుమ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ ఈజ్ ది పీక్ సినిమా అనమాట అది. సో హనుమ ఇట్లా చిన్న బేబీ లెక్క మారి సీతమ్మ దగ్గరికి వెళ్తాం. ఈ అమ్మ మొత్తం కథ అయిపోయింది, టైం అయిపోయింది. మనం ఇది ఒక 2-3 పాటలలో చేద్దాం, బట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి.